హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు వివి లక్ష్మి క్లాసెస్. మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ లో చాప్టర్ 6 అయినటువంటి పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు ఎక్సర్సైజ్ 60లో రోమన్ నెంబర్ 1లో 1 to 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఎక్సర్సైజ్ 60లో రోమన్ నెంబర్ 1లో ఫస్ట్ ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? If NC8 is equal to NC2, find NC2. ఓకేనా? చూడండి సొల్యూషన్. అయితే ఎప్పుడైనా సరే NCR is equal to NCP ఎప్పుడవుతుందమ్మా? ఎయిదర్ R is equal to P అయినప్పుడు ఆర్ R is equal to N minus P అయినప్పుడు. ఓకేనా? సో ఎప్పుడైనా సరే NCR is equal to NCP ఎప్పుడవుతుంది? either R equal to P or R equal to N minus P అయినప్పుడు. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే R equal to P అవుతుందా? ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? NC8 is equal to NC2 అని ఇచ్చారు. ఇక్కడ R ప్లేస్ లో 8 ఉంది అండ్ P ప్లేస్ లో 2 ఉంది. R equal to P అవుతుందా? 8 equal to 2 కాదు కదా. Here 8 is not equal to 2. కాబట్టి ఇప్పుడు మన సెకండ్ కేస్ అనేది అవుతుంది. ఏంటి? R is equal to N minus P. Therefore 8 is equal to N minus 2 అవుతుంది. N వాల్యూ ఫైండ్ చేయండి. N is equal to 8 plus 2, that is N is equal to 10. సో N వాల్యూ 10, మనం ఫైండ్ చేయాల్సింది NC2 కదా. ఏమవుతుంది? 10C2. ఫార్ములా అప్లై చేయండి. NCR అంటే ఫార్ములా ఏం తెలుసు? N factorial by N minus R factorial into R factorial అని తెలుసు. 10C2 ఏమవుతుంది? 10 factorial by 10 minus 2 factorial అంటే 8 factorial into 2 factorial. 10 factorial ని మనం 10 into 9 into 8 factorial అని రాయొచ్చు కదా. by 8 factorial into 2 factorial అంటే 2. 8 factorial అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 5s are 10. 5 9s వాల్యూ ఏమవుతుంది? 45. సో NC2 వాల్యూ అనేది ఏమైందమ్మా? 45 అయింది. అర్థమైందా? సో ఇక్కడ మీరు ఈ కండిషన్ అనేది గుర్తుపెట్టుకోండమ్మా. NCR is equal to NCP అనేది ఎప్పుడవుతుంది? R is equal to P అయినప్పుడైనా, లేదంటే R is equal to N minus P అవునప్పుడు. అయితే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో R is equal to P కాదు కదా, R not equal to P కాబట్టి సెకండ్ కేస్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? డిటర్మైన్ N if ఫస్ట్ వన్ ఏమంటున్నారు? 2NC3 is to NC3 is equal to 12 is to 1. సెకండ్ వన్ 2NC3 is to NC3 equal to 11 is to 1. చూడండి సొల్యూషన్. మనం N వాల్యూ అనేది ఫైండ్ చేయాలమ్మా. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఫస్ట్ వన్ 2NC3 is equal to ఈజ్ టు NC3 is equal to 12 is to 1 అని ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనం ఈ 2 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేద్దాం. 2NC3 అండ్ NC3 వాల్యూస్. 2NC3 మనం ఏమని రాయొచ్చు? మనకి NCR అంటే ఏం తెలుసు? N ఫ్యాక్టోరియల్ బై N minus R ఫ్యాక్టోరియల్ ఇంటూ R ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. ఫార్ములా అప్లై చేయండి. ఇక్కడ N ప్లేస్ లో 2N ఉంది అంటే 2N ఫ్యాక్టోరియల్ బై N minus R అంటే 2N minus 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 2N ఫ్యాక్టోరియల్ ని మనం 2N ఇంటూ 2N minus 1 ఇంటూ 2N minus 2 ఇంటూ 2N minus 3 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఓకేనా? బై డినామినేటర్ ఏముంది? 2N minus 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ లో 2N minus 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే ఇంకేముంటుందమ్మా? 2N ఇంటూ 2N minus 1 ఇంటూ 2N minus 2 by 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా? దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 2NC3. ఇదే విధంగా NC3 వాల్యూ కూడా ఫైండ్ చేద్దాం. NC3 అంటే ఏం రాయొచ్చు? ఫార్ములా అప్లై చేయండి. N ఫ్యాక్టోరియల్ బై N minus 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. N ఫ్యాక్టోరియల్ మనం ఏమని రాయొచ్చు? N ఇంటూ N minus 1 ఇంటూ N minus 2 ఇంటూ N minus 3 ఫ్యాక్టోరియల్ బై డినామినేటర్ ఏముంది? N minus 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ N minus 3 ఫ్యాక్టోరియల్ అనే టర్మ్ క్యాన్సిల్ అయితే
ఇంకేముంటుంది n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్. ఓకేనా, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ NC3. అయితే మనకేమి ఇచ్చారు, 2NC3 ఈజ్ టు NC3 ఈక్వల్ టు 12 ఈజ్ టు 1 అని ఇచ్చారు. ఓకే, 2NC3 ఈజ్ టు NC3 is equal to 12 is to 1 అని ఇచ్చారు. అంటే మనం ఏ విధంగా రాయొచ్చు, 2NC3 by NC3 is equal to 12 by 1, that is 12. 2NC3 వాల్యూ ఏమొచ్చింది, 2n into 2n minus 1 into 2n minus 2 by 3 factorial by NC3 అంటే ఏమొచ్చింది, n into n minus 1 into n minus 2 into by 3 factorial is equal to 12. సో ఈ వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏముందో అది వాల్యూ చూడండి ఏ విధంగా రాయొచ్చు, 2n into 2n minus 1 into 2n minus 2 by 3 factorial. డినామినేటర్ లో ఏదైతే ఉందో రెసిప్రోకల్ తీసుకోండి, ఏమవుతుంది 3 factorial by n into n minus 1 into n minus 2 is equal to 12. ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అయ్యే టర్మ్స్ ఉన్నాయమ్మా, ఎస్ 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది కదా. ఓకే, అగైన్ n అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది, 2 ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ ఇక్కడ 2n మైనస్ 2 నుంచి 2 అనేది కామన్ తీసారనుకో ఏం రాయొచ్చు, 2 ఇంటూ n మైనస్ 1 బై డినామినేటర్ లో n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 12. ఓకేనా, n మైనస్ 1 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏముంది ఇక్కడ, 2 2s are 4 కదా, 4 3s ఏమవుతుంది 12. సో దట్ ఇంప్లైస్ 2n minus 1 is equal to 3 into ఇక్కడ n minus 2 అనేది డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో దట్ ఇంప్లైస్ ఏమవుతుంది, 2n minus 1 is equal to 3n minus 6. సింప్లిఫై చేయండి, 3n minus 2n is equal to 6 minus 1. దట్ ఈస్ n is equal to 5 అయింది. ఓకేనా, మనకి ఏం చేయమన్నారు, n వాల్యూని కదా ఫైండ్ చేయమన్నారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏమన్నారమ్మా, సెకండ్ వన్ ఏమంటున్నారు, 2NC3 is to NC3 is equal to 11 is to 1. ఓకే, ఆల్రెడీ మనం వాల్యూస్ అనేవి ఫైండ్ చేసాం కదా, 2NC3 వాల్యూ తెలుసు, NC3 వాల్యూ తెలుసు. ఓకేనా, సో అప్లై చేయండి, 2NC3 is to NC3 సెకండ్ వన్ అమ్మా, ఇది వాల్యూ ఏమి ఇచ్చారు, 11 is to 1 అని ఇచ్చారు, అంతే కదా. సో మనం ఈ టర్మ్ ఎలా రాయొచ్చు, 2NC3 by NC3 is equal to 11 by 1, that is 11. 2NC3 అంటే వాల్యూ ఏమొచ్చింది, 2n into 2n minus 1 into 2n minus 2 by 3 factorial by NC3 అంటే n into n minus 1 into n minus 2 into n minus 2 by 3 factorial, that is equal to 11. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్ ని సింప్లిఫై చేసి రాద్దాం, 2n into 2n minus 1 into 2n minus 2 నుంచి 2 కామన్ తీసేయండి, ఏమవుతుంది n minus 1 by 3 factorial. ఇక్కడ డినామినేటర్ లో ఉన్న టర్మ్ ని రెసిప్రోకల్ రాయండి, 3 factorial by n into n minus 1 into n minus 2 is equal to 11. ఇక్కడ ఏమైనా టర్మ్స్ క్యాన్సిల్ అయ్యే ఉన్నాయా చూడండి, n అనేది క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అయింది, n minus 1 అనేది కూడా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏమేమి ఉంటాయమ్మా, 2 2s are 4, 4 into 2n minus 1 by డినామినేటర్ లో ఏముంది n minus 2 ఉంది, దట్ ఈస్ ఈక్వల్ టు వాల్యూ ఏంటి 11 కదా, 11. ఓకే, దట్ ఇంప్లైస్ సింప్లిఫై చేయండి, 4 ఇంటూ చేస్తే 8n minus 4 is equal to n minus 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది, 11n minus 22. దట్ ఇంప్లైస్ 11n minus 8n is equal to 22 minus 4. ఏమవుతుంది 11n minus 8n అంటే 3n is equal to 18. దట్ ఇంప్లైస్ n is equal to 6 అయింది. ఓకేనా, అర్థమైందమ్మా n వాల్యూ అనేది ఏ విధంగా ఫైండ్ చేస్తామో. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, థర్డ్ ప్రాబ్లం చూడండి అమ్మా, ఏమంటున్నారు, హౌ మెనీ కోడ్స్ కెన్ బి డ్రాన్ త్రూ 21 పాయింట్స్ ఆన్ ఏ సర్కిల్. ఓకే, కోడ్ అంటే మనకి ఏం తెలుసమ్మా,
ఇప్పుడు ఏదైనా సర్కిల్ ఈ విధంగా ఉందనుకోండి, సర్కిల్ మీద ఉండే 2 పాయింట్స్ ని జాయిన్ చేస్తే ఆ లైన్ సెగ్మెంట్ ని కార్డ్ అంటాం. ఓకేనా? లైన్ సెగ్మెంట్ ని కార్డ్ అంటాం. అంటే ఇక్కడ మనకి కార్డ్ అంటే మీనింగ్ 2 పాయింట్స్. మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? 21 పాయింట్స్ ఇచ్చారు. ఈ 21 పాయింట్స్ నుంచి మనం కార్డ్ అనేది ఎన్ని కార్డ్స్ అనేవి డ్రా చేయొచ్చు అంటున్నారు. అంటే ఈ 21 పాయింట్స్ నుంచి మనం 2 పాయింట్స్ ని సెలెక్ట్ చేయాలి. సో ఎన్ని వేస్ లో ఫైండ్ చేయగలమో తెలిస్తే నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి తెలుస్తాయి కదా. సో చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి ఎన్ని ఇచ్చారు? నెంబర్ ఆఫ్ పాయింట్స్ 21 ఇచ్చారు. అంటే ఇక్కడ వాల్యూ n ఈక్వల్ టు 21 అండి. అదే విధంగా కార్డ్ అంటే ఏంటి మీనింగ్? ఏ కార్డ్ కనెక్ట్స్ 2 పాయింట్స్ ఆన్ సర్కిల్. ఓకే, సర్కిల్ మీద ఉండే 2 పాయింట్స్ ని కనెక్ట్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ కార్డ్స్ తెలియాలి అంటే ఇక్కడ పాయింట్స్ ఎన్నో తెలియాలి. ఓకే, ఎన్ని వేస్ లో 2 పాయింట్స్ ని సెలెక్ట్ చేయొచ్చు. కాబట్టి r ఈక్వల్ టు 2 తీసుకుందాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి ఫైండ్ చేద్దాం. నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఫ్రమ్ 21 పాయింట్స్. సో 21 పాయింట్స్ ని యూజ్ చేసి నెంబర్ ఆఫ్ కార్డ్స్ అనేవి ఎన్ని ఫామ్ చేయొచ్చు? టోటల్ పాయింట్స్ 21. 1 కార్డ్ కావాలి అంటే 2 పాయింట్స్. సో 21 పాయింట్స్ నుంచి 2 పాయింట్స్ ని ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 21C2. మనకి NCR అంటే ఏం తెలుసు? n ఫ్యాక్టోరియల్ బై దట్ ఈస్ 21 ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అంటే 21 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 21 ఫ్యాక్టోరియల్ ని నేను 21 ఇంటూ 20 ఇంటూ 19 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. డినామినేటర్ లో ఏముంటుంది? 21 మైనస్ 2 అంటే 19 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. 19 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. 2 10s 20 కాబట్టి ఇప్పుడు ఏముంటుంది? 21 ఇంటూ 10 ఏమవుతుందమ్మా? 210 కార్డ్స్ ఫామ్ అవచ్చు. ఓకే, సో మనకి ఇచ్చిన 21 పాయింట్స్ యూజ్ చేసి మనం 210 కార్డ్స్ అనేవి డ్రా చేయొచ్చు. ఓకేనమ్మా, క్లియర్ గా ఉంది కదా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 4th ప్రాబ్లం చూడండమ్మా. ఏమంటున్నారు? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ టీమ్ ఆఫ్ 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ బి సెలెక్టెడ్ ఫ్రమ్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్? ఓకే, సొల్యూషన్ చూడండమ్మా. ఇక్కడ మనం ఒక టీం అనేది ఫామ్ చేయాలమ్మా. ఏంటంటే ఆ టీమ్ లో మనకి 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఉండే టీం ఫామ్ చేయాలి. 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్. ఆ విధంగా ఎన్ని టీమ్స్ ఫామ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే, అయితే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఆఫ్ పర్సన్స్ 5 బాయ్స్ ఉన్నారు, అదే విధంగా 4 గర్ల్స్ ఉన్నారు. 5 బాయ్స్ ప్లస్ 4 గర్ల్స్ ఉన్నారు. టోటల్ 9 పర్సన్స్ ఉన్నారు. ఓకే, టోటల్ ఎంతమంది ఉన్నారమ్మా? 9 పర్సన్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఏం ఫామ్ చేయాలి? టీమ్స్ అనేవి ఫామ్ చేయాలి. 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఉండేటట్టు. ఫస్ట్ బాయ్స్ ని సెలెక్ట్ చేద్దాం. అయితే మనకి బాయ్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు? టోటల్ 5 బాయ్స్ ఉన్నారు. అంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 5. అండ్ మన టీమ్ లో ఎంతమంది బాయ్స్ కావాలి? మన టీమ్ లో బాయ్స్ 3 బాయ్స్ కావాలి. అంటే ఇక్కడ r ఈక్వల్ టు 3 కన్సిడర్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 3 బాయ్స్ ని. టోటల్ 5 బాయ్స్ ఉన్నారు, వారి నుంచి 3 బాయ్స్ ని మనం 5C3 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. 5C3 అంటే వాల్యూ ఏమవుతుంది? 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 5 ఫ్యాక్టోరియల్ ని 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. బై 2 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. 2 2s 4, 5 2s 10. అంటే నువ్వు 5 బాయ్స్ నుంచి 3 బాయ్స్ ని ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు? 10 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఇదే విధంగా గర్ల్స్ ని చూద్దాం. ఓకే, టోటల్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? టోటల్ గర్ల్స్ 4 ఉన్నారు. అంటే హియర్ n ఈస్ 4. అండ్ మనం టీమ్ లో గర్ల్స్ ని ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? టీమ్ లో గర్ల్స్ ని 3 గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి. అంటే r ఈస్ ఈక్వల్ టు 3. సో ఇప్పుడు ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు మనం?
టోటల్ గర్ల్స్ 4 ఉన్నారు. 4లో 3 గర్ల్స్ ని మనం 4C3 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. 4C3 అంటే ఏమవుతుంది? 4 ఫ్యాక్టోరియల్ బై 4 - 3 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా, బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయితే 4 వేస్ లో. ఓకేనా? సో ఇప్పుడు బాయ్స్ ని 10 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు అండ్ గర్ల్స్ ని 4 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. అయితే మనకేం అడుగుతున్నారు? టీమ్. ఆ టీమ్ లో 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ ఉండేటట్టు చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేస్, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది? బాయ్స్ ని 10 వేస్ అండ్ అన్నారు కాబట్టి ఇంటూ గర్ల్స్ ని 4 వేస్, టోటల్ 40 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? టోటల్ మనం టీమ్ లో 3 గర్ల్స్ 3 బాయ్స్ ఉండేటట్టు 40 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5th ప్రాబ్లం చూడండి అమ్మా. ఏమంటున్నారు? ఇఫ్ NC4 is equal to 210, find the value of n. ఓకే, చూడండి. NC4 is equal to 210 అని ఇచ్చారు. NC4 అంటే NCR ఫార్ములా మనకేం తెలుసు? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అని తెలుసు కదా. ఫార్ములా అప్లై చేస్తే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 210. n ఫ్యాక్టోరియల్ ని మనం n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఇంటూ n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు కదా. బై డినామినేటర్ లో ఏముంది? n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ దట్ ఈస్ ఈక్వల్ టు 210. n మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకా ఏముంటుందమ్మా? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 210 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే వాల్యూ ఏమవుతుందమ్మా? 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 దట్ ఈస్ 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24. సో ఇంటూ 24 అయ్యింది. ఓకేనా? సో n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఇక్కడ నేను ఏం చేస్తానంటే రైట్ సైడ్ ఉన్న వాల్యూని ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ గా రాస్తాను. అర్థమవుతుందండి? సో చూడండి, 210 అంటే ఏ విధంగా రాయొచ్చు? 10 ఇంటూ 21 ఇంటూ 24 ని 8 ఇంటూ 3 రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఇంటూ 21 ని 7 ఇంటూ 3 అని రాయొచ్చు కదా, ఇంటూ 8 ఇంటూ 3 దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఇంటూ 3 3s are 9, 9 ఇంటూ 8 ఇంటూ 7. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందమ్మా? ప్రొడక్ట్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే 10 ఇంటూ 9 ని 10 మైనస్ 1 అని రాయొచ్చు, 8 ని 10 మైనస్ 2 అని రాయొచ్చు, ఇంటూ 7 ని 10 మైనస్ 3 అని రాయొచ్చు. బోత్ సైడ్స్ మీరు కంపేర్ చేయండి. n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ n మైనస్ 3 ఈక్వల్ టు 10 ఇంటూ 10 మైనస్ 1 ఇంటూ 10 మైనస్ 2 ఇంటూ 10 మైనస్ 3 అని వచ్చింది. సో దేర్ఫోర్ n వాల్యూ ఏం చెప్పొచ్చమ్మా? ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 10 అని రాయొచ్చు. ఓకేనా? అర్థమైందమ్మా? ఈ క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నామమ్మా? ఎక్సర్సైజ్ 60లో రోమన్ నెంబర్ 1లో 1 to 5 ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం కదా. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.